హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనం గుడ్డు మిరుగు చేసుకుందామండి. కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి, కొంచెం కట్ చేసి. ఇప్పుడైతే టమోటా, ఎర్రగడ్డలు కావాల్సిన పదార్థాలన్నీ కూడానండి ఇప్పుడు మనమైతే మిక్సీకి అయితే వేసుకుందామండి. కోడిగుడ్డు మిరుగు అండి. ఇప్పుడైతే టమాటాలు 2 స్పూన్ల కారం కూడా వేసుకున్నామండి. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము. 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇది మనం మిక్సీ పట్టేసుకున్నామండి. స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. ఇప్పుడు బాండిల్ కూడా పెట్టేసుకుందామండి. బాండిల్ అయితే వేడైందండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఆవాలు కూడా చిటికెడు వేసుకుందామండి. జీలకర్ర కూడా చిటికెడు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం వేసుకుందామండి. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, కారం అయితే దీనిలో వేసుకున్నాము. ఇప్పుడైతే ఈ మసాలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసిందండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ గుడ్లు కూడా నీళ్ళు వేసుకుందాము. ఇదిగోండి, కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా దానిలో వేసుకున్నాము. గుడ్డు మిరుగు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గుడ్డు మిరుగు రెడీ అయిపోయిందండి. మనము స్టవ్ ఆపేసేసుకున్నామండి. ఇప్పుడైతే మనము వేరే బౌల్లోకి తీసేసుకున్నాము గుడ్డు మిరుగు. ఇప్పుడైతే గుడ్డు మిరుగు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిందండి. గుడ్డు మిరుగు కూడా కొంచెం వేసుకుందామండి. వేడి వేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి గుడ్డు మిరుగు కూడా. ఇప్పుడన్నా ఒకసారి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాగుంటే కనుక నాకు కూడా ఒక లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.